బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమాకి ఫ్లాప్ టాక్ కానీ బిలో పార్ రివ్యూలు కానీ వస్తే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గరికి తేరుకోవడం చాలా కష్టమయ్యే రోజులివి. అలాంటిది బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా తొలి రోజే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా వీకెండ్ వరకు మాత్రం సెన్సేషనల్ ర్యాంపేజ్ ను అయితే చూపించగలిగింది. యావరేజ్ గా సినిమా 2-2.25 రేంజ్ రేటింగ్స్ ను సొంతం చేసుకోగా సోషల్ మీడియా అంతటా కూడా ఓ రేంజ్ లో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. కానీ కలెక్షన్ల పరంగా వీకెండ్ వరకు జోరును చూపించిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయ్యి ఓవరాల్ గా కలెక్షన్ల పరంగా రికవరీ వైజ్ ఇంకా చాలా దూరం వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పటికీ టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల పరంగా ఫ్లాప్ టాక్ టు మిక్స్డ్ టు ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాగా నిలుస్తూ 100 కోట్ల మైలురాయిని మిక్స్డ్ టు నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న సినిమాగా సరికొత్త రికార్డుని ఇప్పుడు నమోదు చేసింది. బాలయ్య ప్రాజెక్ట్ ఫ్రామ్ దృశ్య ఈ రేంజ్ కలెక్షన్లు ఎక్స్పెక్టెడే కానీ మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న బాలయ్య సినిమాలు రీసెంట్ టైమ్ లో అఖండ కన్నా ముందు రెండవ రోజు నుండే కొలాప్స్ అయ్యేటి. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉండటం, మిక్స్డ్ టాక్ తో కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ అందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేయడం విశేషమేనని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీస్ కి కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తూ 60 కోట్లకు పైగా షేర్ మార్క్ ను ఆల్రెడీ దాటేసిన నటసింహం మిగిలిన రన్ లో 70 కోట్ల షేర్ మార్క్ ను కనుక అందుకుంటే ఇప్పట్లో సీనియర్ హీరోలు ఈ రికార్డును నెగిటివ్ టాక్ తో అందుకోవడం కష్టమేనని చెప్పవచ్చు. ఇక బాలయ్య తన ఈ సినిమాతో లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు సొంతం చేసుకోగలుగుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.